ప్రపంచ దేశాలకు కూడా. అందులో భాగంగానే సరిహద్దుల వెంబట జరుగుతున్నటువంటి కాల్పుల్లో భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఎదుర్కొంటూ వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ గారు నిజంగానే మనందరి దృష్టిలో హీరో. ఆయన ఈ రోజు ప్రభుత్వానికి ఈ సందర్భంగా, ఈ వార్ సందర్భంగా ఒకటైతే విన్నవించుకోవాలనుకుంటున్నాం మేము. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల విగ్రహాలు కనిపిస్తున్నాయి తప్ప ఇలాంటి ఆర్మీ జవాన్లను ఎక్కడ కూడా ప్రాణాలు దేశం కాపాడడం కోసం, పౌరుల ప్రాణాలు రక్షించడం కోసం ప్రాణాలు వదులుతున్నటువంటి ఆర్మీ జవాన్లకు అనేది సరైన గుర్తింపు ఉండట్లేదు. ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు రియలైజ్ అయ్యి ఆర్మీ జవాన్లకు ఏ ఊరు నుంచి అయితే వారు ప్రాతినిధ్యం వహించారు భారత సైన్యానికి, ఆ ఊర్లో అయినా సరే వాళ్ళ యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి భారత పౌరులకు వాళ్ళు చేసిన త్యాగాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత 100% ఉంది. ప్రభుత్వం ఈ విషయం మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మురళీ నాయక్ గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున అన్ని వేళలా అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాము అని చెప్పేసి ఈ వేదిక సాక్షిగా తెలియజేస్తున్నామండి. డెఫినెట్ గా అదే విషయాన్ని కూడా 3 పార్టీల నుంచి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాన్ని నాయకులు వెళ్లి పరామర్శించడం, వాళ్ళకి ఆర్థిక భరోసా, మానసిక ధైర్యం అందించడం, అక్కడ అండదండలుగా ఉండి మిగతా కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతుందండి. థ్యాంక్ యూ అరుణ గారు. నిజంగా మీరు అన్న విషయం అంటే గౌరవం అనేది దక్కాలి. ఖచ్చితంగా కూటమి మొదటి నుంచి కూడా ఇలాంటి విషయాలకు సంబంధించి ఎంత కేర్ తీసుకుంటున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ కూటమి తరపు నుంచే కాకుండా స్వతంత్రంగా జనసేన పార్టీ నుండి దాంతోపాటు ఆయన సొంత జేబులో నుంచి తీసి పెట్టిన సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది. బట్ ఇక్కడ ఒక సాడెస్ట్ పార్ట్ ఏంటంటే జవాన్లు దేశం కోసము బార్డర్లో అక్కడ ఫైట్ చేస్తూ ఉంటే ఇక్కడ మనలో మన వాళ్ళే చేస్తున్న కమెంట్స్ కి సంబంధించి వికృతంగా రివర్స్ అటాక్ చేస్తున్నారు. అంటే శాంతి సానం అని ఇన్ని రోజులు కూర్చున్నాం కాబట్టి పేటరేగిపోయారంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా కారు కూతులు కూర్చున్న వాళ్ళకి సంబంధించి ఏం సమాధానం చెప్తారు? అట్లాంటి కారు కోతలు కూసేవాళ్ళు ఒక్కసారి అరుణ గారు ఓకే అరుణ గారు వినిపిస్తుందా? రాజకీయ విషయాన్ని కక్కడం ఇవాళ రాష్ట్రంలో చాలా మంది మేధావులకు పరిపాటి అయిపోయింది. అనలిస్టుల ముసుగులు, యూట్యూబర్స్ ముసుగులు, ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులు, రాజకీయ నాయకుల ముసుగులు, సీనియర్ల ముసుగులు, ఇలా రకరకాల ముసుగులు తొడుక్కుని ఉన్నటువంటి రాజకీయ ఉన్మాదుల్ని ఫస్ట్ తీసుకెళ్లి బార్డర్ లో నించోబెట్టి వీళ్ళని కాల్పించాలి. అప్పుడు సభకు దరిద్రం పోది, రాష్ట్రానికి బట్టి దరిద్రం. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రాబోయే జనరేషన్ కి చేటు చేస్తున్నారన్న విషయం మర్చిపోతున్నారు. ఇప్పుడు రాజకీయం ఎవరి మీద బురద జల్లుతున్నాం అని చెప్పేసి ఆనందపడిపోతున్నారు తప్ప లేదంటే భారత జాతికి బురదంటే కుటుంబాలు నడి రోడ్డున పడ్డ రోజు వీళ్ళెవ్వరు నోర్లు లెగవల. కానీ సెక్యులర్ల ముసుగులో వచ్చేసేపటికి కులాలు మతాల పేర్లు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు, చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నీతులు చెప్పేవాళ్లే. ఈ నీతులు చెప్పే వాళ్ళంతా కూడా నిజంగా జరిగినటువంటి సంఘటనకి ఎవరు కూడా సంఘీభావంగా ప్రకటించట్లేదు క్లియర్ గా. మరి అదేం రాజకీయం మాకు అర్థం కావట్లేదు. అట్లాంటి రాజకీయ నాయకుల్ని ఈ సొసైటీ ఎన్నాళ్ళు భరించాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మోడీ గారికి ఒకటే చెప్తున్నాం మేమైతే ఈ సందర్భంగా, ఇట్లాంటి సెక్యులర్ వాదుల ముసుగుల్లో, శాంతి దూతల ముసుగుల్లో మాట్లాడే వాళ్ళందరినీ ఒక్కసారి బోర్డర్ దగ్గర తీసుకెళ్లి నించోబెట్టి వాళ్ళతో గన్ను పట్టించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేము అప్పుడు కానీ తెలిసి రాదు వాళ్ళకి వ్యవస్థ ఎంత భ్రష్టు పెట్టిపోయిందో, ఇవాళ డిఫెన్స్ ఎంత కష్టపడి దేశాన్ని కాపాడుతుందో, డిఫెన్స్ మనల్ని కాపాడుతూ ఉంటే ఇక్కడ రాష్ట్రాల్లో ఉండి ఎంత బురద రాజకీయాలు చేస్తున్నారో ఆ విషయం వాళ్ళకి అప్పుడు కానీ అర్థం కాదు. అదే ప్రపంచ దేశాలు సైతము భారత్ కి సపోర్ట్ చేస్తూ ఇంతలా ప్రశంసిస్తూ ఉంటే మనలో ఉన్న వాళ్ళు అంటే అంత ప్రేమ ఉంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా పాకిస్తాన్కి పోయి అక్కడే ఉండండి, ఇక్కడ నుండి కామెంట్లు చేయడం ఎందుకు? ఎందుకంటే ఒక వీర జవాన్ అక్కడ మరణం చెందాడు అని అంటే కొందరికైతే అసలు అలాంటి అదృష్టం మనకెందుకు రాలేదు అని సంతోషపడుతున్న టైంలో యుద్ధం ఏంటండి, చంపుకోవడాలు ఏంటండి అంటూ కూడా ఆ సెక్యులరిజం ముసుగులో ఎందుకు ఈ కామెంట్స్ అసలు వాళ్ళకి? అదేనండి నేను చెప్తుంది. పెహల్గామ్ లో జరిగినటువంటి మరణాల్లో ఒక్క కుటుంబం ఈ మాట్లాడే వాళ్ళ కుటుంబం అయితే బాగుండేదండి. అప్పుడు తెలిసి వచ్చేది బాధ ఏంటో. అప్పుడు నిజంగానే ఒక కుటుంబంతో విహారయాత్రకి వెళ్ళిన కుటుంబం విషాద యాత్రగా ఎలా ముగించుకుందో వీళ్ళకి స్వ అనుభవానికి వస్తే గానీ ఇట్లాంటి వాళ్ళందరికీ బుద్ధి రాదండి. వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి విషాదాన్ని మనకు మనం అన్వయించుకొని ఆలోచిస్తే ఆ బాధ ఏంటో ఎంత తీవ్రంగా ఉండిద్దో మనకు అర్థమైంది. దూరంగా ఉండి టీవీలో చూడడం కదా వాళ్ళకి ఆ బాధ తెలియదు కాబట్టి పెద్ద మనుషుల ముసుగులో వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇలాగా. అట్లాంటి బాధను ఆయన స్వయంగా తనకు తాను అన్వయించుకొని ఆలోచించే వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బాధితుల పట్ల నిలబడ్డారు. జరిగింది ఏదో జరిగింది, బోర్డర్ దాటి వచ్చి అమాయకుల్ని చంపి వెళ్లారు, అది కూడా మతం పిచ్చి మీద చంపి వెళ్లారు కాబట్టి క్లియర్ గా అట్లాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి.